కాస్త టైం తీసుకుని విభజన చట్టం తయారు చేయండి, లేదా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి ఇవ్వండి. ఎప్పుడో 10 ఏళ్ల నుంచి విభజన చేస్తామంటూ చిట్ట చివరికి ఎన్నికలకు ముందు అడ్డదిడ్డంగా చేసేస్తున్నారని ఎంతమంది మొత్తుకున్నా సరే, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు అడ్డకోలుగా విభజన చేసి ఆంధ్రాకి రాజధాని తేల్చకుండా, ప్యాకేజీ తేల్చకుండా, ఏమీ తేల్చకుండా చేసేసినటువంటి కాంగ్రెస్ చేసిన నాటి పాప ఫలితం ఇప్పటికీ వెంటాడుతోంది. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ అధికారుల కేటాయింపునికి ఏర్పాటు చేసిన ప్రత్యూషణ అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ చేపడతామని వాద ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేడర్ వివాదం మీద జనవరిలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సందర్భంగా కమిటీ మార్గదర్శకాలను ధర్మాసనం సమర్థించింది. ఈ మార్గదర్శకాల మేరకు మాత్రం మేము విచారణ చేపడతాం. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఆదేశాలు సరికాదు, వాటిని రద్దు చేసి నిర్ణయం తీసుకునే బాధ్యతను సిబ్బంది మరియు శిక్షణ విభాగం DOPTకి అప్పగిస్తాం. తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్ళుగా వస్తుంది. 10 ఏళ్ళుగా డీజీపీ అంజనీ కుమార్ సహా కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళలో చాలామంది సర్వీస్ సంవత్సరం లోపు కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా పరిలోకి తీసుకోవాలని సూచిస్తామని జస్టిస్ అభినంద్ కుమార్ శాలిని, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యూషణ కమిటీ నివేదిక ప్రకారం IAS ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు IAS, IPSల కేడర్ వివాదం కొనసాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులని ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. అయితే వీళ్ళలో కొందరు ఈ కేటాయింపులపై క్యాట్ని ఆశ్రయించి తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసి ఈ క్రమంలోని గత జనవరిలో తెలంగాణ CS సోమేష్ కుమార్ని ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు CJ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్ సర్వీస్ సహా ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీ కుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణ CJ ధర్మాసనం మరో బెంచ్కి బదిలీ చేసిన విషయం తెలిసింది. ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ అభినందన్ కుమార్ శాలిని, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.